అనే పేరుకి మీనింగ్ ఏంటంటే యెహోవా లేవనెత్తువాడు. ఏంటి? యెహోవా లేవనెత్తువాడు. సో వెరీ వండర్ఫుల్ కదా. దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా పడింది. అయితే యెహోయాకీను ఎవరి పెంపకంలో పెరిగాడంటే యెహోయాకీము పెంపకంలో పెరిగాడు కదా. మీరు చూస్తే రెండో రాజులు మనం చెప్పుకున్నట్టుగానే రెండో రాజుల్లోనే ఉంటుంది. మొత్తం 24వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూసినప్పుడు యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. అతని వయసు ఎంత అండి? రాజు అయ్యేసరికి 18 ఇయర్స్, 18 సంవత్సరాలు. 18 ఇయర్స్ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా. వాళ్ళకి జ్ఞానం ఉంటుందా? ఏలడం ప్రారంభించాడు. అయితే తప్పని పరిస్థితి, వాళ్ళ తండ్రి లేడు కాబట్టి 18 ఇయర్స్ పిల్లలు. అంతకు ముందు వరకు మాట వినొచ్చేమో కానీ ఆ తర్వాత నుంచి తల్లిదండ్రుల మాట అనేది వినకపోవడం మనం చూడొచ్చు. ఈ 18 అనే సంవత్సరం చాలా కొంచెం ఏమంటారంటే కొంచెం భయం కలిగించే సంవత్సరం, భయాందోళన. ఎందుకంటే అయితే లైఫ్ని మంచి త్రోవలో నడుచుకునే ఒక సంవత్సరం. అక్కడ నుంచి టర్న్ అవుతూ ఉంటుంది కదా లైఫ్. డిగ్రీ అలాగే మన లైఫ్ టర్న్ అయ్యే ఏజ్ అది. సో ఆ ఏజ్ చాలా క్రూషియల్. సాతాను ఎప్పుడు పడగొడదామా అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు యవ్వన కాలంలో పడద్రోయాలి అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పటి వరకు లోక జ్ఞానం తెలీదు. అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా లోక జ్ఞానం అనేది తెలియదు. సో సాతానుడు ఏం చేస్తాడంటే లోకంలో ఉన్న విషయాలన్నింటినీ చూపించి ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలని లోకం వైపు లాగుతూ ఉంటాడు. సో 18 ఇయర్స్ అనేది వెరీ క్రూషియల్. మనం దేవుని గురించి మన పిల్లలకు చెప్పాలి అని అంటే చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఎప్పుడు నేర్పించాలి? చిన్నప్పుడే నేర్పించాలి. అప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. ఇన్ కేస్ మనం పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటాడులే అనుకుంటే నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా వినరు కూడా మాట కదా. అయితే మనం ఏం చేశాడంటే సాతాను అంటే ఏం అర్థం చేసుకోవచ్చు అంటే లోకంలో ఉన్నాయని చూడండి కానీ దేవుని వైపు చూడొద్దు అన్నట్టు ఉంచేస్తుంది అనమాట యవ్వనులు. మీరు చూసారనుకోండి మన బుక్స్ ఆఫ్ ద బైబిల్ ఉంటాయి కదా. 18th బుక్ ఏంటో తెలుసా మీకు? యోగు మొదటి గ్రంథంలో మనం చూస్తే సాతాను ఏం చేస్తా ఇటు అటు తిరుగుతున్నానని చెప్పిందంట. ఇటు అటు తిరగడం దేనికి? ఎవరు దొరుకుతారా, ఎవరిని పడగొడదామా, ఎవరికి ఈ లోకం వైపు చూపిద్దామా అన్న సిచ్యువేషన్లో అది తిరుగుతూ ఉంటుంది. సో ఏంటి అంటే చాలా క్రూషియల్ ఏజ్ కాబట్టి ఆ ముందే బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించాలని మనకి వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే